హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఫ్రైడే వ్లాగ్ చూపిస్తాను. తెల్లవారుజామున 4 గంటలకు లేచి ఇల్లు శుభ్రం చేసుకుంటున్నానండి. రాత్రి పడుకునే ముందే గిన్నెలు, స్టవ్ మొత్తం క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను. తెల్లవారు లేచిన తర్వాత బ్రష్ చేసేసి ఇల్లు మొత్తం ఊడ్చేసుకుంటున్నానండి. తర్వాత బయట వాకిలు కూడా కల్లపు చిమ్మేసి ముగ్గు పెట్టేసుకున్నాను. నిన్న నైటే వాకిలి తుడిచి కల్లపేసి ముగ్గు పెట్టుకున్నానండి. కాకపోతే మధ్యరాత్రిలో వర్షం వచ్చేసి ముగ్గు మొత్తం పోయింది. అందుకని తెల్లవారుజామున మళ్ళీ వేసుకొని ముగ్గు పెట్టేసుకున్నానండి. పని పూర్తయిన వెంటనే స్నానం చేసేసానండి. తులసి మొక్క దగ్గర మొత్తం నీళ్లు చిమ్ముకొని ముగ్గు పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ రోలు ఇవన్నీ ఉన్నాయి కదండి, కడిగేసుకొని ముగ్గు పెట్టేసుకున్నాను. బయట పని పూర్తి అయిపోయిన వెంటనే లోపల దేవుడి కోసం అని క్షీరాన్నం వండుకున్నానండి. దేవుడి దగ్గర ఈ విధంగా రెడీ చేసుకొని పెట్టుకున్నానండి. అంతా అయిపోయిన తర్వాత మా దేవుడి గది కొంచెం పైకి ఉండడం వల్ల ముందుగా పైన దీపం వెలిగించేసుకొని తర్వాత అమ్మవారిని కింద పీట మీద పెట్టుకొని చేసుకుంటున్నాను కూర్చొని ఉండేలాగా. ఇక్కడ 2 పంచపాత్రలు ఉపయోగిస్తున్నాను. ఒకటి దేవుడి కోసం, ఒకటి నా కోసం. అలాగే 2 పంచపాత్రలకు కూడా బొట్లు పెడుతున్నానండి. 3 వైపులా కూడా గంధం పెట్టి దానిపైన కుంకుమ పెట్టుకుంటున్నాను. నా పూజ మీకు కొత్తగా ఉండొచ్చు, నేను ఎప్పుడు ఇలానే చేసుకుంటాను. నాకు తోచిన విధంగా చూపిస్తున్నాను, చూడండి. 2 పంచపాత్రలకి బొట్లు పెట్టేసినాక నేను చాప వేసుకుని కూర్చొని పూజ మొదలు పెట్టేసుకుంటున్నానండి. కింద కూర్చున్నప్పుడు ఊరికనే కూర్చోకూడదు, కింద చిన్న చాప వేసుకుని కూర్చోవాలి. మనం స్నానం చేసినా ఏదో మూలని చిన్న మలినమైనా ఉంటుందండి. అది పోవడం కోసం ఇక్కడ 3 మార్లు నీళ్లు చల్లుకుంటూ మంత్రం చదువుతున్నాను. ఓం అపవిత్ర పవిత్రోవ సర్వస్థాంగితో భవ స్మరేత్ పుండరీకాక్షం సభహ్య అభ్యంతర శుచి. చల్లుకున్నాక గణపతి శ్లోకంతో మొదలు పెట్టుకోవాలి. శుక్లం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయేత్ సర్వ విఘ్నోపశాంతే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానం ఏకదంతం పాష్మహే. ఇప్పుడు దీపానికి బొట్లు పెడుతున్నానండి. దీపత్వం బ్రహ్మ రూపోసి జ్యోతి సాంప్రభ్రవ్య సౌభాగ్యం దేహి పుత్రాంశ సర్వాం కామాంశ దేహిమే అని చెప్పుకుంటూ దీపానికి బొట్లు పెట్టుకోవాలి. దీపానికి బొట్లు పెట్టిన తర్వాత కొన్ని అక్షింతలు అలాగే ఒక్కొక్క పుష్పం అక్కడ పెట్టుకున్నాను. అయిపోయిన తర్వాత మనం ఆచమనీయం చేసుకోవాలి. మగవాళ్ళైతే స్వాహ అనాలి, ఆడవాళ్ళైతే నమః అనాలండి. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః. 4వసారి చేగడిగేసుకొని ఓం గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, దోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరే నమః, శ్రీకృష్ణాయ నమః. ఇప్పుడు కొన్ని అక్షంతలు తీసుకొని వాసన చూసి ఎడమవైపు వదులుతూ ఈ మంత్రం చెప్తున్నాను. ఉత్తిష్టంతు భూత పిశాచ ఏతే భూమిభారక ఏతే సామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఇప్పుడు ప్రాణాయామం. పౌరకం కుంభకం చైవ రేచకం తదనంతరం ప్రాణాయామం ఇదం ప్రోక్తం సర్వదేవ నమస్కృతం. అమ్మవారు స్వామివారితో కలిపి ఇంట్లోకి వస్తున్నట్టు ఊహించుకొని సంకల్పం చెప్పుకుంటున్నాను. మమ ఉపాధి సంస్థ దుర్దక్ష ద్వారా శ్రీ లక్ష్మీనారాయణ దేవతా ప్రీత్యర్థం అస్మాకం సహ కుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం ధనధాన్య సమృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం సకల లోక కళ్యాణార్థం వేద సాంప్రదాయాభివృద్ధ్యర్థం శ్రీ లక్ష్మీనారాయణ దేవత ఉద్దేశ్య ధ్యాన ఆవాహనాది షోడచోపచార పూజాం కరిష్యే అన్నప్పుడు ఉంగరవేలుతో నీటిని ముట్టుకోవాలి. అది మన పంచపాత్రలో. స్వామివారు మన ఇంటికి వచ్చారని అనుకొని కూర్చోమని చెప్పి మనం మంత్రం చదువుకుంటూ చెప్పాలండి. జ్యోతిశాంతం సర్వలోకాంతరస్థం ఓంకారాఖ్యం యోగృధ్యాన గమ్యం సాంగం శక్తిం సాయుధం భక్తే సేవ్య సర్వాకారం శ్రీ విష్ణు ఆవాహయామి. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. ఆవాహయామి. అమ్మవారిని సోమవారిని కూర్చోమని చెప్పేసి ఈ మంత్రం చదువుకోవాలి. కల్పద్రమూలే మనవేది మధ్య సింహాసనం స్వర్ణమయం సురత్రం విచిత్రం వస్తావృతమచ్యుత ప్రభో గృహాన లక్ష్మీధరణి సమన్విత. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. నవరత్న ఖచ్చిత సింహాసనం సమర్పయామి అన్నప్పుడు ఇక్కడ గంగాజలం సమానేతం సుగంధ ద్రవ్య సంయుతం పాద్యంత్వం ప్రతిగున్విష దేవదేవ నమోస్తుతే. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. పాదయోపాద్యం సమర్పయామి. కొన్ని నీళ్లు సమర్పించాను, చూపించి పక్కన ఇంకో గిన్నెలో విడిచిపెట్టేశాను.
ధర్మస్వరూప ధర్మాజ్ఞ తులసీదామభూషణ కంబూగ్రీవమయా దత్తం గృహానాగ్యం నమోస్తుతే. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. హస్తయోరగ్యం సమర్పయామి. అర్ఘ్యమన్నప్పుడు కూడా కొన్ని నీళ్ళు సమర్పించాను. కర్పూరవాసితం తోయం సువర్ణ కలశస్థితం దదాయాచమనం భక్త్యా దేవదేవ నమోస్తుతే. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. ఆచమనీయం సమర్పయామి. తీర్థోదకై కాంచన కుంభ సంస్థితై సువాసితై దివ్య సమంత్రపూతై మయార్పితం స్నానమిదం గృహాన పాదుభ్య నిష్ఠుత నది ప్రవాహ. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. స్నానం సమర్పయామి. స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి. స్వర్ణాంచలం చిత్ర విచిత్ర శోభితం కౌశయగ్మం పరికల్పితం మయా దామోదర ప్రావణ గృహాన మాయాచల ప్రాకృత దివ్య రూప. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. నూతన వస్త్రయుగ్మం సమర్పయామి. వస్త్రయుగ్మధారణానంతరం ఆచమనీయం సమర్పయామి. సువర్ణతంత్రోద్భవైజ్ఞసూత్రం ముక్తాఫలం స్తూత్యమనేకరత్నం గృహాన తత్వత్కృత్యుక్తరీయం స్వకర్మసూత్రం దర్తే నమోస్తు. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. యజ్ఞోపవేతం సమర్పయామి. యజ్ఞోపవేతానికి అక్షంతలు సమర్పించాలి. ఇప్పుడు గంధం కుంకుమ సమర్పిద్దాం. కస్తూరికా చందన కర్దమాన కాశ్మీర సంయోజత గంధసారహి విలేపనం శ్రీ గురుదేవదేవ శ్రీభూమి వక్షోజ విలేపనార్హం. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. గంధాంధారయామి. హరిద్వా కుంకుమ సమర్పయామి. చామంతికావకల చంపక పాటలాబ్ద పున్నాగజాజు కరవేల రసాల పుష్పై బిల్వప్పల తులసీదల మల్లికాంబిత్వం పూజయామి జగదీశ్వర వాసుదేవ. ఆరామ పుష్పాని మనోహరాని జలాశయస్థాని సుపల్లవాని సువర్ణ పుష్పాని మయార్పితాని గృహాన శ్రీవత్సర ప్రసీద. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. పుష్పాన్ని సమర్పయామి. ఇక్కడ ఆభరణాల కోసం ఆభరణం సమర్పించినట్టు ఊహించుకొని మంత్రం చదువుకోవాలి. కేయోర కటకే చైవ హస్తే చిత్రాంగులీయుకం మాణిక్యోల్లాసిమాకుటం కుండలే హారశోభితం నాభో నాయకరత్నం చ నూపిరే అరపద్మయో అంగుళీ ముద్ర కౌశ్చేవ గృహ్యతాం అశ్వదర్పిత. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. ఆభరణాన్ని సమర్పయామి. ఇప్పుడు ధూపం. వనస్పతి రసైర్దివ్యై నానా గంధైః సంయుతం ఆగ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రద్గృహ్యతాం. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. ధూపమాగ్రాపయామి. దీపం. సాధ్యం త్రిభక్తి సంయుక్తం వహ్నినాయోజితం మయో గృహాన మంగళం దీపం త్రైలోక్యతిమిరాహరం భక్త్యా దీపం ప్రాయిష్యామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకద్ఘోరా దివ్యజ్యోతి నమోస్తుతే. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. దీపం దర్శయామి. ధూపదీప అనంతరం ఆచమనీయం సమర్పయామి. మీరు పెట్టాలనుకుంటున్న నైవేద్యాలు పళ్ళు కానీ ఏమైనా పలహారాలు కానీ లేకపోతే పరవన్నం కానీ మీకు ఏమి నచ్చితే పెట్టుకోవచ్చండి. ఇక్కడ నేను క్షీరాన్నం చేశాను. అలాగే కొబ్బరికాయ అట్టపళ్ళు కూడా పెట్టుకుంటున్నాను. మనసులోని కోరిక చెప్పుకొని కొబ్బరికాయ కొట్టేసి అమ్మవారికి మొత్తం ఏమేమి పెట్టాలనుకుంటున్నాం మొత్తం ముందు పెట్టేసి నీళ్ళ చిలకరించుకుంటూ నైవేద్యం పెట్టుకోవాలండి. ఓం భూర్భువస్వః తత్వవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం త్వర్తేన పరిసించామి అమృతమస్తు అమృతాభిదానమసి. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. నైవేద్యం సమర్పయామి అని చెప్పి 5 సార్లు స్వామికి స్వీకరించమని ఇలా చేతులతో చూపించాలండి. ఆ చేతులతో చూపించేటప్పుడు ఇలా చెప్పాలి. ఓం ప్రాణాయ నమః అపానాయ నమః వ్యానాయ నమః ఉదానాయ నమః సమానాయ నమః మధ్య మధ్య పానీయం సమర్పయామి. అమృతమస్తు అమృతాభిదానమసి. ఉత్తరాపోషణం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళనం సమర్పయామి. పాదౌ ప్రక్షాళనం సమర్పయామి. శుద్ధాచమనీయం సమర్పయామి. నైవేద్యం అయిపోయిన తర్వాత తాంబూలం కోసం మీ దగ్గర చెక్క సున్నం అవంటే తమలపాకులు పెట్టుకోవచ్చండి. లేదంటే అక్షంతలు సమర్పించాలి. పూగి ఫలైస కర్పూరే నాగవల్లేదలైరితం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రద్గృహ్యతాం. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. తాంబూలం సమర్పయామి.
శ్రీయకాంతాయ కళ్యాణ నిధేర్తినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయనే శ్రీగిరిశాయ దేవాయ మల్లినాథాయ మంగళం మంగళాశాసనపరైర్మాదాచార్య పురోగమః సర్వైశ్య పూర్వాచార్యైస్తు సత్యక్రాయాస్తు మంగళం. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యం నమః. కర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. హారతి కళ్ళు కత్తుకోవాలండి. కొన్ని పువ్వుల అక్షంతలు చేతిలో తీసుకొని నమోస్తనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యం నమః. సువర్ణదివ్య మంత్రపుష్పం సమర్పయామి. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. మీ దగ్గర చామరం ఉంటే చామరంతో వేయించుకోండి. నా దగ్గర లేదు. చివరగా నేను ఇంత పూజ చేశాను కదా, ఒక తప్పు వచ్చే ఉంటుంది నాకు తెలుసో తెలియకుండా చేశాను కాబట్టి దేవుని బతిమాలుకోవాలి. యస్మిత్యా చ నామ్యోచ తప పూజ క్రియాదిషు న్యూన్యం సంపూర్ణతాం యాతి సత్యో వందే తముచ్యుతం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన యత్పూజితం మయా దేవా పరిపూర్ణం తదస్తుతే అనయా యథాశక్తి పూజయా చ భగవాన్ సర్వాత్మకః శ్రీ లక్ష్మీనారాయణ సుప్రసన్న సుప్రీతో వరదో భవతు. మనం దేవుడికి చూపించి పక్కకు విడిచిపెట్టుకున్నాం కదండి. ఆ నీళ్ళు దేవుడి చెంబులో వేస్తే మంత్రం చదువుకోవాలి. శంఖ మధ్యం స్థితస్థోయం బ్రాహ్మితం కేశవోపరి అంగలగ్నం మనుష్యానం బ్రహ్మహత్యాయుతం దేవత్ సాలగ్రామ శిలావారి పాపహారి విశేషత అశేషకృత పాపానం ప్రాయశ్చిత్తం దినే దినే. అవి ఒకసారి కలుపుకొని మనం తీర్థం తీసుకున్నట్టు తీసుకోవాలి. అకాల ముచ్చుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం శ్రీ విష్ణుపాదోదక పావనం శుభం. అంతే అండి. పూజ పూర్తయిన తర్వాత ఖచ్చితంగా స్వస్తి చెప్పాలి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిషాః గోబ్రాహ్మణేభ్యస్తు శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. ఏంటి బాబోయ్ ఎంతసేపు చేశారని మాత్రం అనుకోకండి. నాకు అలవాటైపోయింది. అంతా కూడా 10 నిమిషాలు ఉండదు. నాకు ఈ వీడియో ఎడిట్ చేయడం ఇవన్నీ చేయడం వల్ల మీకు ఇన్ని నిమిషాలు కనిపించవచ్చు, కానీ నిత్యం చేసుకున్న వాళ్ళకి చాలా ఈజీగా 10 నిమిషాలు అయిపోద్దండి ఈ పూజ. నేను ఎలా నేర్చుకున్నానంటే నండూరు శ్రీనివాసరావు గారు వీడియోస్ చూస్తూనే నేర్చుకున్నాను. నాకు గత 3-4 సంవత్సరాల నుంచి ఆయన వీడియోస్ చూసి చేసుకోవడం అలవాటండి. ప్రతిదీ పిన్ టు పిన్ చాలా బాగా చెప్తారు. మీకు ఎలా వీలైతే అలా చేయండి. ఇందులో ఇబ్బంది ఏమీ లేదు. మాకు కుదరదక్క మేము పెట్టుకోలేమంటే అట్లీస్ట్ దేవుడికి ఒక పువ్వు ఒక చెంబులో నీళ్ళు వేసి పెట్టినా చాలండి. మీరు ఏమీ పెట్టవసరం లేదు. చిన్న బెల్లం మొక్క ఎట్టి మనస్ఫూర్తిగా స్వామిని కానీ అమ్మవారిని కానీ చూసి దండం పెట్టుకొని మీ పని మీరు చేసుకున్నా చాలు. ఎంత ప్రశాంతంగా ఉంటుందో పూజ చేసిన వాళ్ళకే తెలుస్తుంది. ఈ వీడియోలో ఏమైనా లోటుపాట్లు ఉంటే దయచేసి అర్థం చేసుకోండి. నాకు చేతనైనంత చేశానండి. ఈ వీడియో లెంతీ అవుతుందని నేను అనుకుంటున్నాను. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. నేను 4కి లేచి ఇల్లు మొత్తం తుడిచి శుభ్రం చేసుకొని ముగ్గులు పెట్టి స్నానం చేసి క్షీరాన్నం వండుకొని ఇంత పూజ చేసేటప్పటికి మీకు టైం చూపించినా ఈ టైం అయింది 6:15.